Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎనర్జీ ఇన్వర్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న ఆల్ పై ట్యాప్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇవాళ క్లాస్లో మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి ఎంఎస్ వర్డ్లో టోటల్ యావరేజ్, మినిమం అండ్ మ్యాక్సిమంని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనం ఎంఎక్స్ ఎక్స్ఎల్లో లైక్ లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ అంటే ఫస్ట్ టోటల్, ఆ తర్వాత యావరేజ్, ఆ తర్వాత మినిమం, మ్యాక్సిమం చేస్తాం కదా. కానీ ఎంఎస్ వర్డ్కి వచ్చేసరికి ఇక్కడ మ్యాక్సిమం నుంచి టోటల్ ఎట్ సైడ్ రావాలి, ఎందుకంటే అది ఎలానో చూపిస్తా. మనం సపోజ్ ఇప్పుడు టోటల్ని తీసుకున్నాం, ఇక్కడ టోటల్ సెల్ యాక్టివేషన్ ఉంచుకొని టేబుల్లో ట్యాబ్లో డాటా గ్రూప్లో ఫార్ములా కమాండ్ క్లిక్ చేసి ఇక్కడ సమ్ లెఫ్ట్ సైడ్గా ఆల్రెడీ సమ్ డిపార్ట్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ టోటల్ 387 వచ్చింది. ఇప్పుడు మనం మ్యాక్సిమం రావాలి అంటే దీని యొక్క మ్యాక్సిమం అంటే మార్క్స్ ఇక్కడ మ్యాక్సిమం తీసుకోవాలి. మ్యాక్సిమం వచ్చేసి ఈ విధంగా మ్యాక్స్ తీసుకొని లెఫ్ట్ సైడ్ మ్యాక్సిమం ఎంత వచ్చింది, 387 వచ్చింది. అంటే ఇక్కడ టోటల్ని ఫస్ట్ తీసుకున్నాం కదా 387, ఇట్లా టోటల్ యావరేజ్, మ్యాక్సిమం, మినిమం అని. కానీ ఇక్కడ మ్యాక్సిమం తీసుకున్నట్లయితే ఈ టోటల్ని ఇంక్లూడ్ చేసుకున్నాం. సో మనకి ఎలా కావాలి, ఓన్లీ మార్క్స్ మట్టుకే మనకు మ్యాక్సిమం, మినిమం, యావరేజ్ కావాలి. కాబట్టి మనం ఇక్కడ మ్యాక్సిమం ఫస్ట్, సెకండ్ వచ్చేసి మినిమం, యావరేజ్, టోటల్ ఈ విధంగా రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ రావాలి. ఇందుకోసం నేను ఏం చేస్తానంటే ఈ డాటాను రిమూవ్ చేసి అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి రావాలా. ఇక్కడ మ్యాక్సిమం ఉంది కదా, మ్యాక్సిమం సెల్ యాక్టివేషన్ ఉంచుకొని ఫార్ములా టాప్ మ్యాక్సిమం క్లిక్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలా. ఇక్కడ కింద డ్రాప్ డౌన్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలా, ఏంది మ్యాక్సిమం సెలెక్ట్ చేసుకోవాలా. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ సైడ్. ఓకే, ఈ విధంగా మ్యాక్సిమం వచ్చిన తర్వాత దీన్ని కాపీ చేసుకొని కింది సెల్స్కి పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత సెలెక్షన్ ఉన్నప్పుడు మీ కీబోర్డ్లో F9 ప్రెస్ చేయాలి, వాటి యొక్క మ్యాక్సిమం వచ్చేస్తుంది. అదేవిధంగా మినిమం వచ్చేసి 55 కదా, 55 లిప్స్ ఈక్వల్ టు యాజ్ ఇట్ ఈజ్ ఉంచుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ ఉంచుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ ఫంక్షన్ మినిమం క్లిక్ చేసుకోవాలి. డాటా లెఫ్ట్ సైడ్ ఉంది, లెఫ్ట్. ఓకే, 55 ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని కాపీ చేసుకొని కింది సెల్స్కి పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసిన తర్వాత మీ కీబోర్డ్లో F9 క్లిక్ చేయాలి, వాటి యొక్క మినిమం వాల్యూస్ వస్తాయి. అదేవిధంగా యావరేజ్ వచ్చేసి ఇక్కడ పేస్ట్ ఫంక్షన్ యావరేజ్, డాటా లెఫ్ట్ సైడ్ లెఫ్ట్. ఓకే, ఈ విధంగా యావరేజ్ వచ్చిన తర్వాత పేస్ట్ కీబోర్డ్లో F9 సమ్. ఓకే, డిఫాల్ట్గా సమ్ ఉంటుంది కాబట్టి నేను డైరెక్ట్ ఓకే చేస్తాను. ఈ విధంగా F9 వాటి యొక్క టోటల్ వాల్యూస్ రావడం జరుగుతుంది. స్టూడెంట్ మార్క్స్ మీరు కావాలంటే హెడ్డింగ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ పైన సెల్ యాక్టివేషన్ నుంచి ఇన్సర్ట్ కాలమ్ అబౌవ్, ఇన్సర్ట్ రో, మనకు రో కావాలి కాబట్టి ఇన్సర్ట్ రో అబౌవ్. ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత మధ్య సెల్స్ ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు లిస్ట్. ఈ విధంగా టైప్ చేసుకున్న తర్వాత దీన్ని అలైన్ సెంటర్ చేసుకోవాలి. అలైన్ సెంటర్కి మీ కీబోర్డ్లో షార్ట్కట్కి వచ్చేసి Ctrl+E, లేదంటే ఇక్కడ కూడా అలైన్మెంట్స్ ఉన్నాయి, దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్కి ఈ విధంగా ఫాంట్ సైజ్ ఇంక్రీజ్, కంట్రోల్ బోల్ట్, ఇటాలిక్ ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ షేప్స్కి కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫార్మాట్ యాజ్ టేబుల్, ఇక్కడ డిజైన్స్ ఉన్నాయి కదా, డిజైన్స్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసారా, బ్యాక్గ్రౌండ్ ప్రివ్యూ మారిపోతుంది. మీకు థిక్నెస్ కావాలంటే థిక్నెస్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసారా బ్యాక్గ్రౌండ్లో ఎలా చేంజ్ అవుతుందో. సో ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎంఎస్ వర్డ్లో చాలా ఈజీగా, సింపుల్గా చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫార్ములాస్ ఏ విధంగా అప్లై చేయాలి, టోటల్, యావరేజ్, మినిమం, మ్యాక్సిమం. సో
మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.